వావ్, ఆర్టిస్ట్ బస్ కూడా వస్తుంది రా ఇక్కడికి. వీళ్ళు ఎక్కడానికి చచ్చిపోతున్నారు. ఫ్రెండ్స్, కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కోయిల్ సాగర్. హాయ్, హలో ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రముఖ పర్యాటక కేంద్రమైన కోయిల్ సాగర్కి వెళ్దాం. ఇది మహబూబ్ నగర్ నుంచి 38 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ కోయిల్ సాగర్ 2 కొండల మధ్యన ఉంటుంది. అటు సైడ్ ఒక కొండ, ఇటు సైడ్ ఒక కొండ. చరిత్రలో డ్యాములు ఎక్కడ కట్టినా 2 కొండల మధ్యనే కట్టేవారు. ఎందుకంటే కన్స్ట్రక్షన్ సమయం కానీ డబ్బు కానీ ఆదా అయ్యేది. చిన్న ప్లేస్లో కట్టడానికి అవకాశం ఉండేది కాబట్టి. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తాను 2 కొండల మధ్యన ఎలా ఉందో. ఇక్కడ ఒక కొండ కనిపిస్తుందా? ఈ కొండ నుండి ఇటు ఈ కొండ మధ్యలో ఈ కోయిల్ సాగర్ని నిర్మించడం జరిగింది. స్థానికులు చెప్పిన దాని ప్రకారం ఇక్కడ చేపలు చాలా ఫేమస్ అని విన్నాము. ఈరోజు మనం ఇక్కడికి రావడం కారణం కూడా చేపలు తినడానికే. ఇక్కడ వీళ్ళు చేపలు అమ్మే స్పెషాలిటీ ఏంటంటే మనకు బతికిన చేపలనే ఇస్తారు. ఇక్కడ నీటి కుంటల్లాగా ఉన్నాయా, పైనుంచి నీళ్లు పడేటప్పుడు ఇక్కడ ఆగడానికి కొన్ని కుంటలు పెట్టారు. ఈ కుంటలలో బతికిన చేపల్ని, ఇలా లైవ్లో బతికిన చేపల్ని కదులుతుంది చూసారా, అప్పటికప్పుడే తీసి మన ముందే క్లీన్ చేసి మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను కుంటలు అని చెప్పాను కదా, ఈ కుంటలు ఎంత లోతున్నాయంటే నేను ఏదో నార్మల్గా ఒక ఫీటో 2 ఫీట్లో ఉంటాయి అనుకున్నాను, కానీ దగ్గర దగ్గర 5 ఫీట్స్ 6 ఫీట్స్ వరకు ఉన్నాయి కుంటలు. చిన్నదేమో ఒకటి. ఓ అమ్మా, అంత బలం ఉంది దానికి. ఉండాలి కొట్టకు, తర్వాత వేసేసరి. నేను ఇక్కడ వీళ్ళని అడగడం జరిగింది. ఇక్కడ మొత్తం ఎస్టీ అంటే లంబాడీ వాళ్ళే ఎక్కువ ఉన్నారు, ఎస్టీలే మొత్తం. వాళ్ళు అక్కడ ఉన్న చేపల గుడిసెలు కానీ తయారు చేసిన కానీ మొత్తం వీళ్ళే చేస్తున్నారు. ఎంత టైం పడుతుందమ్మా చేసి ఇవ్వడానికి? చేపలు కూడా చాలా నీట్గా కడుగుతున్నారు చూడండి. మనకు ఫ్రైకి అని చెప్పేసరికి ఎంత నీట్గా కడుగుతారు అంటే అంత నీట్గా కడుగుతారు. అట్లా ఉంటుంది ఆఫర్. షాపు జర తొందర చేసి అమ్మా, తొందర వెళ్ళాలి మేము. మురికి నీళ్ళతో కడిగినాక కూడా మళ్ళీ మంచి నీళ్ళతో ఒకసారి కడుగుతారు. ఇక్కడ కడిగే చేస్తారు. ఎప్పుడు ఎక్కువ ఉంటుంది గిరాకీ? తాగటోళ్ళు బాగా వస్తారుగా. అదేం పొడి? వైట్ది. ఉప్పు కూడా కొంచెం మంచిగానే. సరే, అట్లానే ఫ్యామిలీతో అన్న వాళ్ళు కూడా తీసుకుంటాడు. వావ్, ఆర్టీసీ బస్ కూడా వస్తుంది రా ఇక్కడికి. ఎటు వెళ్తుందో మరి. ఇది మహబూబ్ నగర్దేనంట. ఇక్కడ నుంచి ఇక్కడ ఇవన్నీ కంప్లీట్గా చేపలవే. చాలా అంటే చాలా ఉన్నాయి చేపలు. కోయిల్ సాగర్ ప్రాజెక్ట్, కోయిల్ సాగర్.